బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్లోకి కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. సామాజిక వర్గాల ప్రాధాన్యతను దెబ్బతినకుండానే రాష్ట్రంలో కొత్తగా నలుగురు మంత్రులు కేబినెట్లోకి కొలువుదీరనున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరికి మంత్రి పదవి ఉద్వాసన పలకనుంది. ఇదే క్రమంలో మంత్రి జూపల్లి, కొండా సురేఖలలో ఒకరు మంత్రి పదవి నుండి తప్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర కేబినెట్లోని మిగిలిన మంత్రులకు సైతం మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రం తమ పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందంటూ ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి. కాగా విస్తరణలో భాగంగా 6గురికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 4 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. బీసీ కోట నుండి శ్రీహరి ముద్రాస్, ఎస్సీ కోట నుండి వివేక్ వెంకటస్వామి, రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపెడుతున్నాయి. అయితే కొండా సురేఖ, జూపల్లి మెడలపై తొలగింపు కత్తి వేలాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నమాట. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పీసీసీ అధ్యక్షులు ఢిల్లీలో అధిష్టానం భేటీ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ విస్తరణలో 4గురికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే కొత్తగా కేబినెట్లోకి రానున్న వారికి ప్లస్ ఇప్పటికే కేబినెట్లో ఉన్న వారికి సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్లోకి కొత్తగా 4గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. సామాజిక వర్గాల ప్రాధాన్యతను దెబ్బతినకుండానే రాష్ట్రంలో కొత్తగా 4 మంత్రులు కేబినెట్లోకి కొలువుదీరనున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరికి మంత్రి పదవి ఉద్వాసన పలకనుంది. ఇదే క్రమంలో మంత్రి జూపల్లి, కొండా సురేఖలలో ఒకరు మంత్రి పదవి నుండి తప్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర కేబినెట్లోని మిగిలిన మంత్రులకు సైతం మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రం తమ పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందంటూ ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి. కాగా విస్తరణలో భాగంగా 6గురికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 4 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. బీసీ కోట నుండి శ్రీహరి ముద్రాస్, ఎస్సీ కోట నుండి వివేక్ వెంకటస్వామి, రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపెడుతున్నాయి. అయితే కొండా సురేఖ, జూపల్లి మెడలపై తొలగింపు కత్తి వేలాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నమాట. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పీసీసీ అధ్యక్షులు ఢిల్లీలో అధిష్టానం భేటీ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ విస్తరణలో 4గురికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే కొత్తగా కేబినెట్లోకి రానున్న వారికి ప్లస్ ఇప్పటికే కేబినెట్లో ఉన్న వారికి సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్లోకి కొత్తగా 4గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. సామాజిక వర్గాల ప్రాధాన్యతను దెబ్బతినకుండానే రాష్ట్రంలో కొత్తగా 4 మంత్రులు కేబినెట్లోకి కొలువుదీరనున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరికి మంత్రి పదవి ఉద్వాసన పలకనుంది. ఇదే క్రమంలో మంత్రి జూపల్లి, కొండా సురేఖలలో ఒకరు మంత్రి పదవి నుండి తప్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర కేబినెట్లోని మిగిలిన మంత్రులకు సైతం మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రం తమ పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందంటూ ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి. కాగా విస్తరణలో భాగంగా 6గురికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 4 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. బీసీ కోట నుండి శ్రీహరి ముద్రాస్, ఎస్సీ కోట నుండి వివేక్ వెంకటస్వామి, రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపెడుతున్నాయి. అయితే కొండా సురేఖ, జూపల్లి మెడలపై తొలగింపు కత్తి వేలాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నమాట. సీఎం రేవంత్ రెడ్డి,
డిప్యూటీ సీఎం పీసీసీ అధ్యక్షులు ఢిల్లీలో అధిష్టానం భేటీ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ విస్తరణలో 4 బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే కొత్తగా కేబినెట్లోకి రానున్న వారికి ప్లస్ ఇప్పటికే కేబినెట్లో ఉన్న వారికి సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.